హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ వచ్చేసి, ఇప్పుడు మనం ఎక్కువగా న్యూస్లో వింటున్నాం కదా, పిల్లలు పరిస్థితులు బాగోలేవని. అలాగే లేడీస్ కూడా వారి యొక్క సంబంధ బాంధవ్యాన్ని తెంచుకుంటూ అడ్డదారులు వెళ్తున్నారు. అటువంటి విషయాలు చాలానే వింటున్నాము. వీటికి కారణాలు ఏంటో ఒకసారైనా ఆలోచన చేశారా? పిల్లలు చెడు మార్గాల గుండా వెళ్ళడానికి కారణం అయితే తల్లిదండ్రులే అండి. ఎందుకంటే నేటి రోజుల్లో తల్లిదండ్రుల యొక్క సంపాదన, ఆ యొక్క పరిస్థితులు బట్టి వారు ఆ ధ్యాసలోనే ఉండడం వలన పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవటం లేదు. సంపాదించండి, వద్దనటం లేదు, వాళ్ళ కోసమే కదా. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారు ఏ మార్గంలో గుండా వెళ్తున్నారు అన్నటువంటిది చాలా ఎక్కువగా మీరు గమనిస్తూ ఉండాలి. పిల్లల యొక్క మనస్తత్వం కానీ, ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన విధానము పిల్లల యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మీరే వారికి మార్గదర్శకాలన్నమాట. మీరు చక్కనైనటువంటి మార్గంలో నడుచుకున్నట్లయితే, మీ ఇరువురి మధ్యలో అనుబంధాలు గట్టిగా ఉన్నట్లయితే, అంటే సక్రమమైనటువంటి పరిస్థితులు గుండా నడుస్తున్నట్లు వారు చూస్తున్నట్లయితే ఆ మార్గం గుండానే వారు నడుచుకుంటారు. అలాగే పిల్లలు అవుట్ ఆఫ్ వైపు వెళ్లకుండా ఉండాలి అని అంటే ముఖ్యంగా తల్లిదండ్రుల స్పర్శ అనేది చాలా అవసరం. ఎక్కువగా ఎంత దగ్గరగా పిల్లలకి చేరువలో ఉంటారో, ఎంత దగ్గర ఆప్యాయత అనేది చూపిస్తారో, మిమ్మల్ని చూసినప్పుడు తల్లిదండ్రులు అనే భావన కాకుండా ఫ్రెండ్స్తో ఎలాగైతే అన్ని విషయాలు షేర్ చేసుకుంటారో అలాంటి యొక్క అట్మాస్ఫియర్ అనేది కలుగు చేస్తున్నట్లయితే మీ పిల్లలు దారి తప్పిపోరు. మీ పిల్లల్ని కాపాడుకోవాల్సినటువంటి వయస్సు 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు చక్కగా వాళ్ళని కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే వారు చెడు మార్గముల గుండా అభ్యాసం చేసేటువంటి ఆ యొక్క టీనేజ్ ఏజ్ ప్రభావం అనేది ఆ 8 నుంచి ఇంటర్మీడియట్ అయ్యేంత వరకు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు కూడా కొన్ని పరిస్థితుల్లో ఉండొచ్చు. కాబట్టి ఈ యొక్క ఏజ్ లిమిట్లోనూ ఈ యొక్క తరగతుల పరిస్థితుల మధ్యలో పిల్లల్ని కాపాడుకుంటూ ఉండండి. అంటే కాపాడుకోవడం అంటే జాగ్రత్తగా మీ యొక్క టచ్తో వాళ్ళని కట్టిపడేయడం, మీ ప్రేమని వారికి అర్థమయ్యేలాగా మీరు ముందు జీవించి చూపించడం. అలాగైతే చాలా వరకు పిల్లల యొక్క ప్రవర్తనని మనము సరిచేసుకోగలము. అలాగే పిల్లల యొక్క మార్గాన్ని మనము కాపాడుకోగలము. తల్లిదండ్రులుగా కూడా కొన్ని పరిస్థితుల మధ్యలో విఫలమవుతున్నారు. వారు విడిపోవడము కానీ, లేదు అని అంటే కష్టపడేటువంటి భర్త ఉంటే, మొన్న లేటెస్ట్ న్యూస్